ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మావోయిస్టుల ఎన్కౌంటర్లు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏంటి ఎన్కౌంటర్లు మావోయిస్టుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాయా లేదా ఇది తాత్కాలికం అనుకోవచ్చు? అంటే లాస్ట్ ఇప్పుడనే కాదు, మావోయిస్టులకు సంబంధించి నంబాల కేశవరావు చనిపోయినప్పుడు కానీ అంతకుముందు మనం చాలా చర్చలు పెట్టినప్పుడు అన్ని రకాల యాంగిల్స్ మనం కవర్ చేస్తున్నాం కదా. అంటే మావోయిస్టులకు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అందరినీ కవర్ చేస్తున్నాం. అయితే నాకు ఒక సూచన వచ్చింది ఏంటంటే, మావోయిస్ట్ సంబంధించి ఇప్పుడు హిడ్మాను హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 200 మందిని, దాదాపు 400 మంది చనిపోయారు హిడ్మా చేతులు. దానిలో 200 మంది పోలీస్ అధికారులే ఉంటారు. దంతెవాడలోనే దాదాపు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అయితే ఒక సూచన ఏమొచ్చిందంటే, మావోయిస్ట్ దాడిలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, నాట్ ఓన్లీ పోలీస్, పొలిటికల్గా కూడా రాజకీయ నేతలు కూడా చాలా మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? మావోయిస్ట్ హింస వల్ల చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వెర్షన్ కవర్ చేయలేదు అనిపించింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు సిచ్యువేషన్? ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు కదా. ఇప్పుడు బయట వాళ్ళు చాలా రకాలుగా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు, ఈ బూటకపు ఎన్కౌంటర్లని లేకపోతే పట్టుకొచ్చి కాల్ చంపారని. కానీ వాళ్లకున్న పెయిన్, ఆ కుటుంబ సభ్యుల పెయిన్ మనకు తెలియదు కదా. సో అందరూ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళ ఉనికిని చూపించుకునేందుకు చంపిన పరిస్థితి ఉంది. సో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందామని అనిపించింది. మావోయిస్ట్ వైలెన్స్లో, మావోయిస్టుల చేతిలో చంపబడ్డ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి చాలా ప్రముఖులు మావోయిస్టుల చేతిలో చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ల్యాండ్ మైన్ బాస్ట్లో ఆయన గాయపడ్డారు. చాలా అంటే అదే మావోయిస్టుకి సంబంధించి అతిపెద్ద, అంటే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కూడా చంపే స్థాయికి ఆ దశలో వెళ్ళారు 2003-04 ఆ సమయంలో. సో ఇంకా చాలా మంది బలైనారు. శ్రీపాదరావు స్పీకర్, మాజీ స్పీకర్, అప్పటి ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, తర్వాత చిట్టెం నర్సిరెడ్డి, డీకేఆర్ ఉన్న వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే, రాగ్యా నాయక్ నల్గొండ జిల్లా నుంచి ఒక ట్రైబల్ ఎమ్మెల్యే, కిడారి సర్వేశ్వరరావు అరకు నుంచి ఎమ్మెల్యే, ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే వ్యాస్, ఉమేష్ చంద్ర అయితే ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట సర్కిల్లో చంపారు. సో ఇట్లా చాలా మంది మావోయిస్టుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో ఒకసారి మాట్లాడిద్దామని కూడా అనిపించింది. ఇవాళ అదే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా, అప్పుడు చంద్రబాబు నాయుడు 2వ గవర్నమెంట్లో హోంమంత్రిగా ఉన్న వ్యక్తి. ఆయన బతుకుంటే వాళ్ళు డెఫినెట్గా తెలంగాణలో చాలా పెద్ద టాప్ పొజిషన్లో ఉండే, ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేశారు. చాలా పవర్ఫుల్ లీడర్ ఎలిమినేటి మాధవరెడ్డి గారు. ఆయన కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. కృష్ణవర్ధన్ రెడ్డి గారి సోదరుడు రాజవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. డీకే అరుణ గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. డీకే అరుణ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డిని, ఆమె బ్రదర్ని కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. అట్లాగే ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. సో ముందుగా ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. సందీప్ రెడ్డి గారు